హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చాలా రోజుల నుంచి ఈ బ్రహ్మకుమారిల విషయంలో కాస్త గ్యాప్ రావటం జరిగింది. అయితే ఉదయం మన మిత్రుడు సూర్య గారు అన్నవరం వెళ్ళి అక్కడ జరగబోతున్న తంతు అంటే రేపు 21వ తారీఖు నుంచి జనవరి 24వ తేదీ దాకా 4 రోజుల పాటు బ్రహ్మకుమారిలు సాక్షాత్తు రత్నగిరి కొండపైన అన్నవరం సత్యదేవుడు ఉంటున్న కొండపైననే వీళ్ళ ప్రచార కేంద్రం ఏర్పాటు చేయడానికి అనుమతులు తీసుకోవటం జరిగిందని తెలిసింది. సో తక్షణమే అన్నవరం ఈవో గారితో మాట్లాడటం జరిగింది. అలాగే ఈవో గారికి ఈ బ్రహ్మకుమారిల సంస్థ ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళు సనాతన ధర్మానికి చేస్తున్న హాని ఏంటి, ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా వివరించడం జరిగింది. అలాగే ఎండోమెంట్ కమిషనర్ గారికి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఈ విషయాన్ని అప్డేట్ చేయడం జరిగింది. ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్ మన తనికెళ్ళ సత్యరవి కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న వారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడిన వెంటనే ఈవో గారు మళ్ళీ కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి ఏమండి కమిషనర్ గారికి కూడా పంపించాలి, ఏం చెప్పాలి పాయింట్లు అంటే ఈ బ్రహ్మకుమారుల గురించి మొత్తం చెప్పాము. వెంటనే ఈవో గారు కమిషనర్ గారితో మాట్లాడటం, కమిషనర్ గారు దీన్ని నిలిపివేయమని చెప్పటం, అలాగే దీని మీద ఉత్తర్వులు కూడా కాసేపట్లో రాబోతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఈవో గారితో జరిపిన చర్చల తాలూకు ఆడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ కాల్ రికార్డింగ్స్ను కూడా అప్లోడ్ చేస్తున్నాం. ముందుగా తక్షణం స్పందించి ఈ స్టాల్ని నిలిపివేసిన అన్నవరం దేవస్థానం ఈవో గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇది ఇక్కడితో అయిపోయిందా అంటే లేదు. ఈ బ్రహ్మకుమారిల్ని ఈ ఆలయంలోనే కాదు, ఏ హిందూ ఆలయం వద్ద కూడా స్టాల్ పెట్టకుండా అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీదే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే హిందూ సంఘాల మీద, నా మీద ప్రత్యేకంగా అనేక తప్పుడు కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, అన్ని చోట్ల కూడా. కానీ ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఈ రోజు కూడా ఒక్క బ్రహ్మకుమారి సంస్థ నుంచి ఒక్క ప్రతినిధి కూడా మనతోటి చర్చలు చేస్తానికి రావట్లేదు. పైగా ఈ మధ్య సెలబ్రిటీ ఛానల్స్, సెలబ్రిటీ వ్యక్తులతోటి ఆ సంస్థకి మళ్ళీ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. మీరు ఎంతమందితో చెప్పించినా సరే, మీ వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే, మీరు ధర్మానికి ద్రోహం చేస్తూ ఉన్నారు, మీ విషయంలో మేము ఉదాసీనంగా ఉండే ప్రసక్తే లేదు. అలాగే ఈరోజు వీళ్ళు పంచుతున్న పుస్తకంలో ఒక దారుణమైన విషయాన్ని వీళ్ళు రాశారు. చూడండి, భగవంతుడు అందరికన్నా శ్రేష్టాతి శ్రేష్టమైన వాడు. ఎవరిని పడితే వారిని భగవంతుని అవతారం అనడం, లేక కుక్క, పిల్లి, పంది, చేప, పాము మొదలైన జంతువుల్లో కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడనడం మహాపాపమే అవుతుంది. భగవంతుడు అధర్మం పెరిగినప్పుడే సృష్టిపైకి వస్తానన్నారు, కానీ ఇక్కడే ఉన్నానని చెప్పలేదు. ఇది ఎవరికి చెప్పారు? ఈ బ్రహ్మకుమారి బ్రహ్మబాబాకి అని చెప్పారా, లేకపోతే ఈ బ్రహ్మకుమారి మురళిలోకి వచ్చి చెప్పాడా? చెప్తే దాన్ని నేను ప్రమాణం ఎందుకు తీసుకోవాలి? నాకు ప్రమాణం నా వేదం, వేదానికి అనుసంధానంగా వచ్చిన ఉపనిషత్తు, లేదా ఉపనిషత్ సారంగా వచ్చిన భగవద్గీత. అట్టి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పిన మాట మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పారు. అలాగే సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని చెప్పారు. అన్ని జీవరాశుల్లోనూ భగవంతుడు సమంగా స్థితమై ఉన్నాడని చెప్పారు. అలా చెప్తుంటే వీళ్ళెవరు ఉండడు అంటానికి? అంటే ఇప్పుడు ఒకవేళ ఉండడు అంటే వీళ్ళు ఎవరన్నా విమర్శిస్తున్నారు తెలుసా? నేరుగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన్నే విమర్శిస్తున్నట్టు. ఎందుకంటే ఆయన వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నారు. అలాగే నిన్న మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి కూడా పూజలు చేయించి వచ్చారు. అలాగే ఈ దేశంలో కోటాను కోట్ల మంది హిందువులు వరాహస్వామిని, నృసింహస్వామిని, ఆంజనేయ స్వామిని ఇలా ఎంతో మంది దేవీ దేవతలను కొలుస్తున్నారు. అందరూ మానవ అవతారంలోనే కాదు, ప్రతి జీవరాశిలో, ప్రతి అణువులో పరమాత్ముడు ఉంటాడని నమ్మే సనాతన ధర్మం యొక్క మూలాలనే తప్పుపడుతూ వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే వీళ్ళు ఏ హిందూ ఆలయం దగ్గర ఉండటానికి వీల్లేదు. అన్నిటికీ మించిన పైత్యం ఏంటి అంటే వీళ్ళు ఇస్లాంని, క్రిస్టియానిటీకి సంబంధించిన చిహ్నాల్ని మన ఆలయాల్లోకి, మన గుళ్ళల్లోకి తెస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళని అడ్డుకోవాల్సిన బాధ్యత మాది. దేవాదాయ శాఖ దేవాలయాల్ని కాపాడటానికి పెట్టుకున్న శాఖ అని చెప్తున్న ప్రభుత్వాలు మరి వాటి రక్షణ విషయంలో, వాటి యొక్క నియమాల్ని కాపాడే విషయంలో శ్రద్ధ తీసుకోవా? కాబట్టి తక్షణం ఈ బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళని ఏ హిందూ ఆలయ పరిసరాల్లోనూ కూడా లేకుండా నిషేధించాల్సిన అవసరం ఉంది. అలాగే తిరుమలలో కూడా వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా మేము ఇప్పుడే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తి కాదు, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దయచేసి మీకు తెలియకపోతే మమ్మల్ని పిలవండి, వీళ్ళ నిజ స్వరూపాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్తాం. వీళ్ళు ఇప్పటికే నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టారు. ఇంకా 10 కేసులు పెట్టుకునేవ్వండి, ఇంకో 10 పదులు పెట్టుకునేవ్వండి, కానీ నిజాన్ని చెప్పడం అయితే మానే ప్రసక్తే లేదు. కాబట్టి తదుపరి వీడియోలో వీళ్ళకి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్తాను. ఒక్కసారి ఈవో గారితో మాట్లాడిన ఆడియోస్ని వరుస క్రమంలో పెడుతున్నాను, దయచేసి పూర్తిగా వినండి. మరొక్కసారి ఈవో గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హలో చెప్పండి. హలో చెప్పండి చెప్పండి. హలో హలో ఈవో గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు హిందూ జనశక్తి అధ్యక్షుడిని. చెప్పండి సార్. అన్నవరం కొండపైన రేపటి నుంచి ఒక 4 రోజుల పాటు ఈ బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళకి ఏదో స్టాల్స్ ఇచ్చారని చెప్పేసి తెలిసింది, నిజమేనండి? ఏదండి బ్రహ్మకుమారి?
బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు కొండపైన ఏదో స్టాల్ పెడుతున్నారంట, అంటే వాళ్ళ ప్రదర్శన లేకపోతే వాళ్ళకి సంబంధించింది ఏదో వేదిక ఏర్పాటు చేస్తున్నారట, నిజమేనా? అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక కార్యక్రమం చేసుకుంటారంటే దానికి ఇస్తుంటారు. ఆ లెటర్ ఇచ్చారు నాకు. లెటర్ ఇచ్చారు. మేము ప్రతి సంవత్సరం కార్యక్రమం చేసుకుంటున్నాం కదా, ఆ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే అండి. అయితే ఈ సంవత్సరం అంటే వాళ్ళ గురించి తెలిసే మీరు పర్మిషన్ ఇచ్చారా? అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇస్తున్నారని ఇస్తే నేను లెటర్ కమిషనర్కి పంపించానండి. అదే సార్, యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళ గురించి బహుశా మీకు కొన్ని ఫ్యాక్ట్స్ ఐడియా ఉండకపోవచ్చు. నేను ఒక 1 minute లో చెప్పేస్తాను సార్ క్లుప్తంగా. చెప్పండి చెప్పండి సో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చేసి హిందూ వైదిక ధర్మాన్ని ఆచరించట్లేదండి. వాళ్ళు కొండపైన ప్రచారం చేసుకుంటూ, అది త్రిమూర్తి ఆత్మక క్షేత్రం, అక్కడికి వచ్చి లక్ష్మీనారాయణ అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కేవలం ఈ భూమిని పాలించిన రాజులు మాత్రమే, వాళ్ళేం పరమాత్మ కాదు అని చెప్తున్నారు. మామూలుగా మేము విష్ణుమూర్తిని పరతత్వంగా నమ్ముతాం మేము వైష్ణవంలో, అలాగే శైవంలో శివుడిని పరతత్వంగా నమ్ముతాం. కానీ వీళ్ళు ఏమంటారు, శివుడు వేరు శంకరుడు వేరు అంటారు. శివుడి విషయంలో భేదం చూస్తారు, విష్ణు విషయంలో భేదం చూస్తూ ఉంటారు. పైగా అవతారికను ఒప్పుకోరు వాళ్ళు. అంటే భగవంతుడు నంది, పుష్కరాలు, ఎద్దు ఇట్లాంటి రూపాల్లో రాడు, ఉండడు, అది మహాపాపం అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. పైగా ఆ పుస్తకాల్లో క్రైస్తవ్యం గురించి, ఇస్లాం గురించి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ పుస్తకాలు అన్ని మతాలు ఇమ్మీడియట్ గా దాన్ని స్టాప్ చేపిస్తారు. లేదంటే మళ్ళీ ఇష్యూ చేసేలాగా ఉండకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. కమిషనర్ గారితో కూడా మాట్లాడండి. ఇప్పుడు నేను ఆడియో రికార్డ్ చేసుకున్నాను, ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు అవసరం కాబట్టి క్లారిటీ కోసం. దాన్ని బట్టి ఇది పెట్టాల్సి వస్తే బయట పెట్టాల్సి ఉంటుంది. అట్లాగే కమిషనర్ గారితో మాట్లాడి, కమిషనర్ గారు ఒకవేళ తీయటానికి వీల్లేదు అంటే కనుక మీరు చెప్పండి, నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. అలాగే నోటీస్లో పెట్టి నేను నేను ఒక 1 minute మీకు కాల్ బ్యాక్ చేస్తాను సార్. నమస్కారం అండి. ఓకే 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 సార్, నమస్తే అండి. అదే మా కమిషనర్ గారి నోటీస్లో కూడా పెట్టానండి మీరు చెప్పిన ఇష్యూస్. అలాగే రవికుమార్ గారు విహెచ్పి నుంచి చేశారు, ఆయన కూడా ఒక పాంప్లెట్ పెట్టారండి, వాళ్ళు పనిచేసే పాంప్లెట్. అందులో యేసుప్రభు సెలవు కూడా ఉంది. ఓకే, అవును. దాని గురించి చేసుకుని ఇప్పుడు క్యాన్సిల్కి ఇచ్చేస్తున్నామండి ఆర్డర్. ఓకే సార్. రేపైతే జరగదు కదండి, రేపటి నుంచి అక్కడ జరగదండి. ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ, నమస్కారం అండి. నమస్తే అండి. ఫ్రీ ఉన్నారా? ఇప్పుడు నాకు ఫ్రీ అయ్యాను. కొంచెం నాకు అంటే నేను లాస్ట్ గత నుంచి ఉద్దేశంతోనే నేను రిపోర్ట్ రాయడం జరిగిందండి. అవును. దానికి పర్మిషన్ కమిషనర్ ఇచ్చారు. కొంచెం మీరు ఆ పాయింట్స్ ఏదో చెప్పగలిగితే నేను మా కమిషన్ నోట్స్ లో పెడతాను. తప్పకుండా. సరే, మీరు కూడా కమిషన్ తో మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి మాట్లాడండి. తప్పకుండా. చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఒకటి వచ్చేసి ఇది 20 years నుంచి నడుస్తున్నా, 15 years నుంచి నడుస్తున్నా బ్రహ్మకుమారుల గురించి, వాళ్ళ గ్రంథాల గురించి, వాళ్ళ స్టేట్మెంట్స్ గురించి ఎవరికి తెలియక ఈ ప్రాబ్లం వచ్చింది సార్. హిందువులు ఎవరు పట్టించుకోలేదు. సో వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళు బేసిక్ గా చెప్తున్న విషయం ఏంటంటే, లక్ష్మీనారాయణుడు అంటే మన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఈ భూమిని పాలించిన రాజులు మాత్రమే. భూమిని పాలిస్తూ తర్వాత దేవతలుగా మారారు తప్ప పరబ్రహ్మంగా వాళ్ళని ఒప్పుకోవట్లేదు, పరతత్వం కాదని చెప్తున్నారు డైరెక్ట్ గా. రాజులు తర్వాత ఇప్పుడు సేవకులు, దేవతలు మాత్రమే, వాళ్ళు పరతత్వం కాదు అని చెప్తున్నారు. రెండోది వచ్చేసి శివుడు వేరు శంకరుడు వేరు అని చెప్తున్నారు వాళ్ళు. అంటే శివుడు పరమాత్ముడు, శంకరుడు అనే అతను వినాశకారి అని చెప్తున్నారు. అంటే శివుడు 2nd grade దేవుడు, శివుడు వికారాలు కలిగిన వాడు అనేది, శంకరుడు వికారాలు కలిగిన వాడు అని చెప్తున్నారు వాళ్ళు. అలా చెప్తుంటే ఇప్పుడు మనకి శ్రీశైలం ఉంది సార్, శివుడును అమ్మవారు వెనకాల ఉన్నారు. వీళ్ళేమంటారు, అమ్మవారు అనే ఆవిడ పార్వతీదేవి శివుడు భార్య కాదు శంకరుడి భార్య అంటున్నారు. అంటే ఇప్పుడు శివుడు వేరే ఎవరో భార్యను తీసుకొచ్చి తన భార్యగా పూజలు పొందుతున్నారా? సో అదొకటి. మూడోది వచ్చేసి వీళ్ళు యుగాల గురించి చెప్తూ, కలియుగం 5000 సంవత్సరాల క్రితం జరిగింది, మొత్తం ఒక్కొక్క యుగం 1250 సంవత్సరాలు మాత్రమే. అట్లా మొత్తం 4 యుగాలు గడిచాయి, ఇప్పటికి 4 యుగాలు 5000 సంవత్సరాలు అని చెప్తున్నారు. కానీ మనకి పురాణ ప్రమాణం తీసుకుంటే ఒక్కొక్క యుగం 4,32,000 సంవత్సరాలు కలియుగం, దానికి డబుల్ ద్వాపరయుగం, దానికి 3 times త్రేతాయుగం, దానికి 4 times కృతయుగం, మొత్తం కలిపి 43,20,000 సంవత్సరాలు. ఈ సనాతన ధర్మం నమ్మేది వేదం పురాణం చెప్తున్నమాట. అవునండి. వీళ్ళు దానికి వ్యతిరేకంగా చెప్తున్నారు. ఇక అన్నిటికంటే అభ్యంతరకరమైనది వచ్చేసి వీళ్ళు ఈ రోజు అన్నవరం కొండపైన పంచిన పుస్తకంలోనే
వాళ్ళు కొండపైన పంచుతారో ఎక్కడ పంచుతారో కాదు, వాళ్ళ బేసిక్ ఫిలాసఫీలో ఉన్న మాట ఏంటంటే దేవుడు అనేవాడు ఈ కుక్క, పంది, పిల్లి ఇట్లాంటి వాటిల్లో ఉండడు అని చెప్తున్నారు. కానీ భగవద్గీతలో స్వామి చాలా స్పష్టంగా చెప్పిన మాట, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని ఒక చోట చెప్తే, సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని చెప్పారు. అన్ని జీవరాశుల్లో సమంగా ఉంటానని చెప్పారు. అవునండి. కానీ వీళ్ళు అలా ఉంటాడు అంటాం మహా పాపము అని చెప్తున్నారు. ఇంకా తర్వాత హిందూ ఆడపిల్లలు, హిందువులు కాదు ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. స్త్రీ పురుషులు ఒకళ్ళనొకళ్ళు భార్యాభర్తలు కూడా అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోవాలట. ఎందుకంటే మనం అంతా పరమాత్మ సంతానం కాబట్టి. ఆల్రెడీ హిందూ ఆడబిడ్డల్ని లవ్ జిహాద్ పేరుతో ఇప్పుడు తురకోళ్ళు ఎత్తుకుపోయి పెళ్లిళ్ళు చేసుకుంటుంటే మనకు సగం సంతానం అయిపోతుంది. ఇంకా మిగిలిన హిందువులను కూడా పెళ్లిళ్ళు చేసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్ వీళ్ళు? సో ఇలాంటి అబ్జెక్షన్స్ నా దగ్గర మొత్తం దాదాపు ఒక 200-300 అబ్జెక్షన్స్ ఉన్నాయండి. సో మీకు వాళ్ళ టెనెట్స్ లో ఉన్న బేసిక్స్ అనేది మీకు చెప్పాను సార్ ఇప్పుడు. సో ఇలాంటి వాళ్ళు అన్నవరం క్షేత్రంలో కాదు మిగతా ఏ క్షేత్రంలో కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ కానీ స్టాల్స్ కానీ ఉండటానికి వీల్లేదు సార్. ఇమ్మీడియట్ గా ఇది ఈవెంట్ అయితే రేపు కాబట్టి ఇమ్మీడియట్ గా దాన్ని ఆపేస్తే హిందూ సమాజం హ్యాపీగా ఫీల్ అవుతుంది. లేదంటే కనుక అక్కడికి వచ్చి మా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మాకు బ్రహ్మకుమారి నుంచి కాకుండా ఆలయం నుంచి దేవస్థానం నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే. మాట్లాడతాను తప్పకుండా సార్. మీ కన్ఫర్మేషన్ కోసం ఒకసారి మాట్లాడండి. నెంబర్ ఉందండి కదా సార్? అర్థం కాలేదు. అదే సార్తో కూడా మాట్లాడుతున్నాడు కదా, మీరుతో మాట్లాడండి. నేను ఇప్పుడు చెప్తున్నా సార్తో మాట్లాడి అప్డేట్ నాకు చెప్పారు అనుకోండి, సార్ ఇవ్వలేదు ఇచ్చారు ఓకే అన్నారు లేదనేది, నేను దాన్ని బట్టి ఎండోమెంట్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతానండి. బట్ ఫైనల్ గా మా అజిటేషన్ అయితే అన్నవరంలోనే చేస్తాం సార్, ఏదైనా కొనసాగితే మాత్రం అంతే. థ్యాంక్ యూ.